నియోజకవర్గ నాయకులకు, పెద్దలకు, ప్రజలకు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారానో లేకపోతే మన ఈ వీడియో ద్వారానో లైవ్లో కూడా చూస్తూ ఉంటారు. వారందరికీ కూడా నమస్కారాలు. కొందరు చూస్తున్నారు, కొందరు వింటున్నారు. నిజమా? ఇందాక నాగార్జున అడిగాడు, బహిరంగంగా సభ అంటే ఇది అధ్యక్షులు పిలిచారా, మార్పుల తోటలో పెట్టారు అని. నిన్న నన్ను పిలిచారు మీటింగ్కి. నేను బయలుదేరినా, కానీ కొంచెం ఎమర్జెన్సీ వచ్చేసి ఆగిపోయి ఫోన్ చేసి చెప్పినా రాలేకపోయాను. ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ నన్ను సంబోధించేది ఇక్కడ నేదురుమల్లి జనార్దన్ కొడుకుగానే అంటారు. ఇంకా అదే రామ్ కుమార్ రెడ్డి పేరు రాలా. అందరికీ పెద్దలందరికీ తెలుసు. నియోజకవర్గ నాయకులతో కానీ ఇక్కడ ప్రజలతో కానీ జనార్దన్ రెడ్డి ఎలా ముడిపడిపోయిందో ఆయన కళ మీ అందరికీ తెలుసు. తిరుపతి జిల్లా నాకు చాలా సంతోషకరమైంది. అది చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉండాలని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఇక్కడ మళ్ళీ పార్టీ నమ్ముకున్నప్పుడు పార్టీ కోసం పనిచేసే కుటుంబం నేదురుమల్లి కుటుంబం. అలాగే నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరికి విడిచిపెట్టకుండా ముందుకు తీసుకుపోయే కుటుంబం నేదురుమల్లి కుటుంబం. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్తో ఉన్నారు. ఈరోజు రామ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో నడుస్తూ ఉన్నాడు. ఆయన వెంట నడుస్తున్నాడు, ఆయన చూపిన దారిలో నడుస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం జిల్లా ఇంకా ఏర్పడాల, కానీ మన పార్టీ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ జిల్లాల వారీగా పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు తిరుపతి జిల్లా అధ్యక్షుడు సంజయ్ తిరుపతి జిల్లా పరిశీలకుడిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బాపట్లలో కూడా ఇక్కడ ప్రజల మనోభావాలు, స్వభావాలు తెలుసు కాబట్టి పెద్ద కష్టపడ్డా. ఇంకా బాపట్లలో కొన్ని ఇబ్బందులు ఉండి అన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోయాం. ఇక్కడ కనబడేది నిన్న ఒక సభ, ఈరోజు ఒక సభ కనబడటంలా. నిన్న ఒక చెయ్యి, ఈరోజు ఒక చెయ్యి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2 చేతులు కలిసి రేపు తెలుగుదేశానికి కొనబోతుంది. దిగొట్టి 62,000 మెజారిటీని దాటి ఇంకా ఎక్కువ చూపించబోతుంది సూళ్ళూరుపేట నియోజకవర్గం. పరిశీలకుడిగా ఉన్నప్పుడు నాకు గుర్తు, ఆ రోజు సత్యనారాయణ గారు కూడా వచ్చారు. అక్కడ చిన్న ఎక్కడ కేకే కళ్యాణ్ మండపంలో మీటింగ్ జరిగింది. ఇలాగే విధులు వేస్తూ ఉన్నారు, బయటికి పోతా ఉన్నారు. నేను మాట్లాడడానికి కూడా చూస్తున్నా. క్రమశిక్షణ నాకు చాలా ముఖ్యం. అందులో పార్టీ అధినేత ఒక పని అప్పచెప్పినప్పుడు నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. మనం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మన ప్రత్యర్థి తెలుగుదేశం. మన మధ్య ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోవడానికి. అందుకే నేను అంట
నిన్న సభ ఈరోజు సభ వేరు కాదు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభ. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం ఏంటి? పోయిన నెల సాయంకాల సదస్సు అని చెప్పేసి విజయవాడలో పెట్టాం. రాష్ట్ర మొత్తం మీద ప్రతినిధులు వచ్చారు. ఎన్నికల నగారా మోగింది. అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తారు. పోయినసారి 175 క్యాండిడేట్ని ఒకేసారి చూపించారు. దాంతో పాటు 25 ఎంపీలు కూడా. మరి పోయిసారి తీసుకుని ఈసారి ఎవరు ఎక్కడ అభ్యర్థి అనేది తొందరకి పార్టీ బలంగా ఉండాలి. క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంది ఏంటి? వై నాట్ 175? మనకి ఏం 175? ప్రతి నియోజకవర్గంలో మన శక్తిని బేరీ చేసుకుని ఎదుటివాడిని ఏ విధంగా ఢీకొట్టాలి అని ఆలోచించి బలోపేతం అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థులు అయితే పెడతారో వారిని గెలిపించి 175 గెలవాలి. మన ముఖ్యమంత్రి మళ్ళీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలనేది మన నాదం. అవునా? నా తెలుసు సప్పట్రావు జిల్లా అభ్యర్థి ఎవరు డిసైడ్ కాదా? తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేను. నా కింద 7 సెగ్మెంట్లు ఉన్నాయి, 7 అసెంబ్లీలు ఉన్నాయి. రత్నాభివృద్ధి మర్చిపోయి 10 అంటా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ప్రకారం 7 ఉన్నాయి. నేను ప్రతి సభలో చెప్తా ఉంటా, నాకు ఇచ్చిన బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా 7 అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే చెప్తా ఉంటా. దాంతో స్వార్థంతో కూడిన మాట కూడా చెప్తా. సూళ్ళూరుపేట కూడా తిరుపతి జిల్లాలో ఒకటైనా ఈ 7 నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో వస్తారని చెప్తా ఉంటా. నేను చెప్తా ఉంటా. అభ్యర్థి ఎవరో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియక మన ఆశలు ఉంటాయి, ప్రజల ఆలోచనలు ఉంటాయి. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని పెడతారు. మీ అందరి ఆలోచనలు మీకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెడతారు. దాని వాళ్ళకి రెండో ఆలోచన లేదు. దాని లోపల మనం ఒకటి ఈరోజు చూసిన ఆత్మశుద్ధి 10 మన బలం మనకు ఉపయోగపడాలి. మన బలం తెలుగుదేశం మీద వాడాలి. అంటే వాళ్ళు మీరు దీని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి మిమ్మల్ని కోరుకుంటున్నారు. మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇప్పుడు మనం ఏం నమ్ముతాము? క్యాండిడేట్ ఎవరయ్యా అంటే సాక్షిలో ఉంటే నమ్మకం, తెలుగుదేశం ఆంధ్రజ్యోతిలో ఉంటే నమ్ముతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదలాకులం క్యాండిడేట్ మార్పులో రెబల్స్ ఎక్కువైపోతా ఉన్నారు. 11 మందిని మార్చారు. మా పార్టీలో అంటే మా పార్టీ అంటారు, తెలుగుదేశం పార్టీలో అయితే అన్ని సీట్లు భద్రం. ఎక్కడ భద్రం? వాళ్ళు గెలిచింది 23, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది 150. 23కి భద్రం అంటున్నారు. 4 వెళ్ళిపోయారని వాళ్ళే ఒప్పుకున్నారు. పార్టీలో లేదు. ఒక లేడీ గెలిచింది. ఆ రోజు నా హస్బెండ్ భర్త నిలబడుతున్నారని చెప్పాడు. 5 గంట స్టార్ట్ వెళ్దాం అన్నారు. 6 బుక్కే జవాబి
ఏదో చూస్తాము అన్నారు 7, ఒకరు స్వచ్ఛంద విరమణ అన్నారు 8, 23లో 8 అంటే 30%. అదే 150కి అదే పర్సెంటేజ్ తీసుకుంటే 50 సీట్లు. మీరు అదే కొలమానం వేసుకున్నా కూడా 11కి అట్లా కొలమా అంటున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు వ్యతిరేకమైన ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఎక్కువ ఉన్నాయి. దాని ద్వారా ప్రచారం చేస్తారు. మనలో డిస్టర్బెన్స్ ఉన్నాయి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ప్రతి విషయం ఆయన అందుతుంది. ప్రతి రిపోర్ట్ ఆయన తెలుసుకుంటున్నారు. సూలూరుపేట నియోజకవర్గం రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజారిటీ. ఎవరు క్యాండిడేట్ అనేది, ఎవరు అభ్యర్థి అనేది నాకు అధికారం లేదు. నాకు తెలిసి ఉండొచ్చు, ఆ మండలాల్లో నేను ఒక భాగం అయినచ్చు, కానీ నాకు అధికారం లేదు. అంటే నేను లైన్ దాటాను. నేను క్రమశిక్షణ పాటించే వ్యక్తిని. ఈ పార్టీ ఆ నిర్ణయం, ఆ అనవసరం చేయాల్సింది మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మనకి ఏది వినడాలనుకుంటే అది వినబడుతుంటారు. ఆయన ఎక్కడ ఇండైరెక్ట్ గా కానీ ఇంకో విధంగా కానీ చెప్పరు. డైరెక్ట్ గానే ఆఫీషియల్ గానే అనౌన్స్ చేస్తారు. నేనంటే మీరందరూ నిశ్చితంగా ఉండండి. ఈ మన మధ్య నేను నాకు కొంచెం బాధ వేసింది. కలుపుకుంటా ఉన్నామా, మన మీద మనం వాదాలు చేసుకుంటా ఉన్నామా, అది నిన్న జరిగిందా ఈరోజు జరిగిందా కాదు. నిన్న ఇప్పటికి ఎవరు మీటింగ్ చూశారు, అవునా? వీడియోలోనో డైరెక్ట్గానో. అలాగే ఈరోజు మీటింగ్ కూడా చూస్తూ ఉంటారు. నా దృష్టిలో 2 సభలు జరిగినాయి సూలూరుపేటలో. నిన్న ఒకటి, ఈరోజు ఒకటి. అక్కడ సభ మనందరం అటెండ్ అయ్యాం, ఇక్కడ సభ వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. మనందరం విన్నాం ఆ సభని. ఈ సభలో వాళ్ళందరూ ఉంటున్నారు. నేను అటెండ్ కాలేకపోయినా జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని తీసుకోబోతున్న బాధ్యత పెద్దలు చెప్పినట్టు అన్ని నియోజకవర్గాల్లో గెలిపించాల్సింది. ఒకటి మన నియోజకవర్గం, నెక్స్ట్ జిల్లా, తర్వాత రాష్ట్రం. కొన్ని అసెంబ్లీలో క్యాండిడేట్స్ అటు ఇటు చేయడం చేస్తారు. ఒకరు అరిచినంత మాత్రాన్ని చేయరు, ఒకరు గొడవ పెట్టినంత మాత్రాన్ని చేయరు. ఇది మనం తెలుసుకోవాలా. మన మీద మనకి నమ్మకం ఉంటే మీరు కోరుకుంటే జరుగుతుంది. నేను లైవ్ రాస్తాను. ఎందుకంటే నేను చెప్పిన దాకా నేను అసలు ఫస్ట్లోనే మాట్లాడేస్తాను. ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ కొంచెం వింటే బాగుంటుందని చెప్పిన 1 గంట నేను మాట్లాడతాను. దాని తర్వాత వాళ్ళు షుగర్ పేషెంట్ కూడా వెళ్ళిపోతా ఉంటారు. నాకు తప్పట్లు వద్దని చెప్పాను, రావాలి చెప్పాను. రిజల్ట్స్ అసలు వద్దని. ముఖ్యమంత్రి గారు ఒక అసెంబ్లీకి అంత ఈజీగా రాదు. అప్పటిదాకా ఈ 4 సంవత్సరాలు కరువు మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు వర్షం వల్ల ఆయన రాలేకపోయారు, కానీ సమృద్ధిగా వర్షాలు పడి ప్రతి చెరువు నిండిపోయింది. నేను నాకు ఆ
మనకి రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమైన స్థానంలో ఆయన 35 సామాజిక సహకార బస్సు యాత్ర 28-22 తేదీల్లో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం మిస్ అయిందనుకోకుండా దానికన్నా అత్యంత భారీగా దిగ్విజయంగా నడుపుతారని నమ్ముతూ మీరందరూ ఇక్కడ కంకణం కట్టుకోవాలి. దానికన్నా కొంచెం ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏంటి విజయసాయి రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంత గట్టిగా ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది అని తెలియజేయడానికి అదొక నిదర్శనం. ఇవన్నీ సీఎం ప్రోగ్రాం కానీ రేపు విజయసాయి రెడ్డి గారి ప్రోగ్రాం కానీ మన ఏకతాటిని నడిపించడానికి, మన పార్టీ బలం చూపించడానికి, ఎదుటోడు కంగారు పెట్టడానికి బెంబేలెత్తి నాకు తెలిసిన క్యాండిడేట్ కూడా లేరు. కలిసి నడవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రి కావాలి అనే నినాదంతోనే ఇక్కడ ముందుకు వెళ్ళాడు. ఇక్కడ జరిగే విషయాలు ఎందుకంటే మీడియా మిత్రులు ఎటు చెప్తారు, సోషల్ మీడియా ఉంది, చెలవు పనులు వస్తాయి. ఇది అన్నాడా, ఇది అనలేదా, ఇది అంటే దీని అర్థం ఏంటి, తప్పులు ఉన్నాయా సరిదిద్దుకోండి, సరిగా ఉన్నా మెరుగుపరచుకోండి. ఇలా మాట్లాడుతూ ఉంటే చెప్పలేరు. జనార్దన్ రెడ్డి గారు పెట్టారు, నెలల సుబ్రహ్మణ్యం కానీ ఎంపీగా పెంచలయ్య గారిని ఎంపీగా ముందు చేసి తర్వాత ఎమ్మెల్యే గారు. మీకు తెలుసో లేదు, ఎంతమందికి తెలుసో లేదో, ఒక దీపం వస్తే ఆ దీపం మార్చి జనార్దన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మార్నింగ్ టైంలో తెప్పిస్తే నేను అప్పుడు మెడ్రాస్లో చదువుతా ఉన్నాను. నేను ఎక్కడో దారి తప్పో ఏదో 3 గంటలకి క్లోజింగ్ టైం అంటే ఒక 15 గంటల ముందర వచ్చిన. ఇక్కడ ఎంత టెన్షన్ ఉండిందో. కానీ ఆ రోజు ఆయన గెలవడం, ఆ సమయంలోనే మంత్రి అవ్వడం కూడా జరిగింది వెంకయ్య గారు. అందుకని సెంటిమెంట్గా మనం నన్ను ఆయన అల్లుడు సంజయ్ గారు ఉన్నాడు. 14లో నిలబడ్డప్పుడు 3500తో గెలిచాడు. 3500, 4000. 5 సంవత్సరాల్లో 62,000కి పోయింది. ఆయన ఒకటి వల్లే కదా. మీరందరూ కృషి, మీరందరూ కలిసికట్టుగా పనిచేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాము అని కృత నిశ్చయంతో అడుగుపెట్టి ఒక గుర్తింపు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఒకటో స్థానం మన పేరుతోనే దానికి మనందరం కలిసికట్టుగా ఉండాలి. మన మాట మనం నడవాల్సింది జగన్మోహన్ రెడ్డి వెంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన రెండో మాట అనకూడదు. డిసెంబర్ అయిపోతా ఉంది, ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఇవి మా దృష్టిలో ఉన్నాయి.
నేను అందుకే చెప్తా, నిన్న సభ ఈరోజు సభ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు, కుడి చేయి ఎడం చేయి బలోపేతం అవడానికి రెండు కసరత్తు చేస్తూ ఉంటుంది. కానీ దెబ్బ పడేది మాత్రం ఎదురోడు కదా, అది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తెలుగుదేశం మీద పడుతుంది. అధ్యక్షుడిగా నేనున్నా, రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయి గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఎలాంటి రిపోర్ట్ కావాలన్నా ఏది తెలుసుకోవాలన్నా మనం చెప్పనక్కర్లా, విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నా ప్రార్థన అంతా ఒకటే, క్రమశిక్షణతో ఉండండి, లేనిపోని గొడవలు పెంపొందించుకొని నష్టం కలిగించుకోవద్దు. నేను ఇదే చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాటిగా నడవాలి. నాకు ఇచ్చిన బాధ్యత 7 నియోజకవర్గాలు గెలిపించుకోవాలి. దానికోసం మీ దగ్గరికే వచ్చి మీతో మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయాలు తీసుకొని ప్రజలకి విన్నవిస్తాను. అంతా మంచి జరుగుతుంది అనే